రాత్రంతా మేలుకొని తుఫాన్ని పర్యవేక్షించి ప్రాణ నష్టం లేకుండా కాపాడి తెల్లవారితో నేరుగా ఇక్కడికే వచ్చాను. పలాస కేంద్రంగా పెట్టుకుని 14 రోజులు ఇప్పుడే దసరా కూడా పండగ చేసుకోకుండా దసరా పండగ కూడా ఈ బాధితులతో మీదతోనే చేసి ముందుకు పోయిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇక్కడ ఒకే ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు పక్కనే ఉన్నాడు ఈ యొక్క సైకో. ఎక్కడున్నాడు? విజయనగరంలో ఉన్నాడా లేదా? వచ్చాడా ఇక్కడికి? పరామర్శించాడా మిమ్మల్ని? ఎవరైనా బుద్ధుండేవాడైతే రాజకీయాల్లో అది అప్పుడేమన్నాడు? నాకు అధికారం లేదు, అధికారం చంద్రబాబు నాయుడుకు ఉంది, ఆయన చేస్తాడు, నాకు ముఖ్యమంత్రి పదవి ఇస్తేనే వస్తానని చెప్పిన దుర్మార్గుడు ఈ సైకో. అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది బాధ్యత అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజకీయ నాయకుడి పరిస్థితి ఏంటి? ఈరోజు శిరీష ఉంది, లేకపోతే రామ్మోహన్ నాయుడు ఉన్నాడు. మీకు కష్టం వస్తే, ఇబ్బందులు వస్తే మీకు అండగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తులు మీ మనుషులా? లేకపోతే నాకు అధికారం ఇస్తే అప్పుడు వస్తానన్న వాళ్ళు మీ హితులా? మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వీళ్ళ నేచర్. అది అంటే వీళ్ళంతా కూడా ప్రజల్ని సేవాభావంతో చూడరని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మళ్లీ చెప్తున్నాను, ఈ రోడ్డంతా నాకు జ్ఞాపకం ఉంది. ఎన్నిసార్లు తిరిగానో నాకే లెక్కలేదు. ఇక్కడే మున్సిపల్ ఆఫీసులోనే ఉన్నా, బస్సులోనే ఉన్నా, సమీక్షలు ఇక్కడనే చేశా. నేను శ్రీకాకుళం కూడా పోలేదు. జ్ఞాపకం ఉందా మీకు? నేను శ్రీకాకుళం పోతే అందరూ శ్రీకాకుళం వస్తారు, పని చేసే లోపల మధ్యాహ్నం అవుతుంది. అట్లా కాదు, ఇక్కడే ఉండాలి, క్షేత్రస్థాయిలో ఉండాలి, మిమ్మల్ని ఆదుకోవాలని దగ్గర 480 కోట్ల రూపాయలు మీకు ఇచ్చిన తర్వాత, ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి నేను వెళ్ళాను తప్ప అప్పటి వరకు ఇక్కడే ఉన్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అప్పుడే నేను నరేగా కింద కూడా ఒక ప్రోగ్రాం పెట్టి మళ్లీ జీడి మొక్కలు కూడా మీకు ఇచ్చి, జీడి తోటలకు నష్టపరిహారం ఇచ్చి మళ్లా పంటల అభివృద్ధి చేయాలనుకున్నాను. ఆ రోజు అంత మునిపే మీరు చూస్తే ఉత్తరాంధ్రలో మొట్టమొదటిసారిగా డ్రింకింగ్ వాటర్ తీసుకొచ్చింది కూడా ఎర్రమనాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే తీసుకొచ్చాడు. అక్కడి నుంచి మీరు ఒకసారి చూస్తే కిడ్నీ కోసం పవన్ కళ్యాణ్ గారు నా దగ్గరకు వచ్చి, ఈ ప్రాంతంలో కిడ్నీ సమస్య ఉంది, మీకు కూడా తెలుసు, మనం ఏదో చేయాలంటే అప్పటికే నేను ఆలోచించి మొట్టమొదటిసారిగా కిడ్నీ బాధితులకి పెన్షన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. డయాలసిస్ సెంటర్లు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడే హాస్పిటల్ కట్టాలంటే ఆ రోజే నేను డబ్బులు కూడా శాంక్షన్ చేసి పోతే దానికి 5 ఏళ్లు అయ్యింది. ఇప్పటికి కూడా ఆ రోజు నేను పెట్టిన డయాలసిస్ సెంటర్లు పెట్టి నాటకాలు ఆడుతున్నారు తప్ప ఎక్కడన్నా రీసెర్చ్ స్టేషన్ పెట్టారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నా ఆలోచన రీసెర్చ్ స్టేషన్ పెట్టాలని, పరిశోధన జరగాలని, దీన్ని భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల్లో నివారించడానికి ఏ మార్గాలు ఉన్నాయో అవన్నీ చేయాలనుకున్నా. అవన్నీ చేయకుండా దుర్మార్గులు నాటకాలు ఆడుతున్నారు. నేను వస్తాను, ఇక్కడుండే ఒక అతనున్నాడు, ఎగిరెగిరి పడుతున్నాడు. ఏమనుకుంటున్నాడు నాకు అర్థం కాదు. 2 రోజుల తర్వాత ఇప్పుడు నీళ్లలో ఉండే చేప ఎట్టెట్ట ఎగురుతుందో, రేపు నీళ్లు అయిపోయిన తర్వాత రోడ్డు మీద పడేస్తే ఆ చేప ఏ విధంగా గిజగిజలాడుతుందో మీరే చూడబోతున్నారు. తమలో